హలో ఆల్ హాయ్ మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న డెవిల్ మూవీ గురించి. సో రివ్యూ కాదు, చాలామంది ఆల్రెడీ చూసేసారు కాబట్టి విత్ స్పాయిలర్స్ డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి మూవీ, ఎలా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ క్రియేట్ చేసింది అని చెప్పి. ఫస్ట్ బేసిక్గా చెప్పాలంటే నాకు మూవీ నచ్చింది. ఎందుకు అంత ఆడలేదో నాకు అర్థం కాలేదు. చూస్తున్నప్పుడైతే ఆ ఫీల్ వచ్చింది, అరే మూవీలో మంచి కాంటెంట్ ఉంది కదా అని చెప్పి. సో చాలా రివ్యూస్ కూడా చెక్ చేశాను, కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. బట్ నాకైతే మూవీ నచ్చింది. ఎస్పెషల్లీ నందమూరి కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఆ సెట్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ, అండ్ మ్యూజిక్ కూడా నాకు నచ్చింది. అండ్ ఇవే కాకుండా కాస్టింగ్ కూడా బాగుంది. సంయుక్త హెగ్డే గారు కావచ్చు, లేకపోతే మిగతా కాస్టింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మాలవిక నాయర్ కావచ్చు. సో ఒక పర్లేదు, నేను ఓటీటీలో చూసా కాబట్టి నచ్చిందేమో, థియేటర్లో చూసుంటే మరి ఫీల్ వేరేలాగా ఉండేదేమో తెలీదు. మంచి డ్రామా చూసి మంచి ఎండింగే ఇచ్చినట్టు అనిపించింది. అండ్ కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్, కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ చేసుకొని స్టార్టింగ్లో వచ్చిన క్వశ్చన్స్కి ఎండింగ్లో వాటికి ఆన్సర్స్ ఇచ్చి ఆ ప్రాసెస్ని నీట్గానే తీసుకెళ్లారు. నాకు మరీ డెవిల్ అంత టాప్ నాచ్ అంటే కాదు, పోనీ అంత వర్స్ట్ అంటే కాదు. ఇట్స్ అ గుడ్ ప్రెటీ వాచ్, వన్ టైం మనం చూడొచ్చు. ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది మూవీ చూసిన తర్వాత. ఓకే, బాగానే చేశారు కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పీరియడిక్ డ్రామా తీయడం అనేది అంత ఈజీ పార్ట్ కాదు. అండ్ చాలా సినిమా చూస్తున్నప్పుడు వెతికాను ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. బట్ మూవీ టీం చాలా బాగా తీసుకొని, సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, వాళ్ళు వాడిన ఆర్ట్ వర్క్ నచ్చింది, ఎడిటింగ్ బాగుంది, ప్రొడక్షన్ డిజైన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అసలు స్టోరీ మీద కొంచెం ఆ స్క్రీన్ ప్లే మీద కూడా దృష్టి పెట్టుంటే ఇంకా బాగుండేది. నాకైతే నచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ బాగా నచ్చింది. బింబిసారాలోనే నేను ఆయనకి చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను. ఆర్క్ ఏదైతే ఉందో ఆయన యాక్టింగ్ కర్వ్ చాలా పెరిగింది. అండ్ ఈ మూవీలో కూడా ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూసాం. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా ముందు ఉండి తర్వాత త్రివర్ణ అనే క్యారెక్టర్లో ఆయనే ఎస్టాబ్లిష్ అయ్యి ఎలా చేశారనేది. సో మరీ అంత బ్యాడ్ ఫిలిం కాదు, అలా అని చెప్పి మరీ అంత గుడ్ ఫిలిం కాదు, పర్లేదు చూడొచ్చు. అండ్ మరీ అంత ఇగ్నోర్ చేసే అంత ఫిలిం కూడా కాదు. నాకైతే నచ్చింది. మీరు ఒకవేళ డెవిల్ ప్రైమ్లో చూస్తే మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. నాకైతే మూవీ నచ్చింది అంటే సభ్య సమాజం యాక్సెప్ట్ చేస్తలేదో నాకు తెలియదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా ఈ మూవీ కంటే ఇంతకంటే ఎక్కువ డిస్కస్ చేయలేం. రిలీజ్ అయ్యి చాలా రోజులైంది అండ్ ఓటీటీలో కూడా వచ్చింది, చాలా మంది చూసారు కాబట్టి. సో డెవిల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.